ఇవాళ మహారాష్ట్రలో ప్రైవేటైజేషన్ అయిపోయింది. ముంబైలో అదానికి టాటాకి అప్పచెప్పింది. కర్ణాటకలో బెంగళూరులో టాటాకి అప్పచెప్పింది. నువ్వు కూడా ఈ రైతులన్నీ ఫ్రీ ఉచిత కరెంటు అంతా పక్కకు పెట్టి పైసలు వచ్చే కరెంటును ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడానికే ఈ ఆర్పీడీసీఎల్ ఏర్పాటు చేస్తున్నావు. ఇది ప్రైవేటైజేషన్లో ఒక కుట్రలో భాగంగా నువ్వు చేస్తున్నావు. ఆ 2 డిస్కామ్లు నేను ప్రైవేటైజ్ చేయను అని ప్రజలకు మాటిను. ఆ 2 డిస్కామ్ల మీద కొత్తగా అప్పులు చేయను అని ప్రజలకు మాటి అప్పులు చేస్తావు. మళ్ళీ నువ్వు కొత్తగా 1000 కోట్లు ఉన్న అప్పులని ఇప్పుడు టీజీఆర్పీడీసీఎల్కు మార్చినావు. మళ్ళీ దాన్ని ఏంది కొత్తగా ఉంది, బుక్కులు మంచిగా ఉన్నాయి, ఇక దీని మీద కొత్త అప్పులు పాత అప్పులు ఏం లేవని మళ్ళీ కొత్త అప్పులు తేవడానికి డ్రామాను ప్రైవేటైజేషన్ చేయడానికి ఎన్పీడీసీఎల్ ఎస్పీడీసీఎల్లో కొత్త అప్పులు లేపడానికి నువ్వు ఆడుతున్నటువంటి నాటకం ఇది రైతుల పాలిట ఉరితాడైతుంది. ఇది సాగునీటి ప్రాజెక్టులకు శాపంగా మారుతుంది. తాగునీటి ప్రాజెక్టులకు కరెంటు కొరత ఏర్పడుతుంది. దీన్ని వెంటనే విరమించుకోవాలని చెప్పి మేము ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం.